ఫైనల్గా మార్కెట్ అయితే అప్ సైడ్ స్టార్ట్ అయింది మూమెంట్. మార్నింగ్ అంతా కూడా గ్యాప్ అప్ తర్వాత ఫ్రెండ్స్ దాదాపుగా ఆల్మోస్ట్ 12:40 దాకా, అంటే యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యేదాకా కూడాను మొత్తం కన్సోలిడేషన్లో ఉంది. ఆల్గోస్ రన్ చేసినాయి అని చెప్పొచ్చు మార్కెట్ని ఈరోజు. క్లియర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అప్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 42,686 దగ్గర, ఈ లెవెల్ దగ్గర ఏంటంటే మార్కెట్ ట్రై చేసింది మల్టిపుల్ టైమ్స్. వెరాజ్ ఏంటంటే రిజెక్షన్ అనేది కనిపించింది. అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 42,644 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మార్కెట్ కిందకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే బాయింగ్ చేస్తున్నారు, వెరాజ్ అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఏంటంటే సెల్లింగ్ చేస్తున్నారు. ఫైనల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఇదంతా కన్సోలిడేషన్. ఈ లెవెల్ నుంచి కూడా 12:40, 12:30 తర్వాత ఒక స్ట్రాంగ్ మూవ్ రావటం, అండ్ మనకి ఇక్కడున్న రెసిస్టెన్స్ లెవెల్ 42,680ని బ్రేక్అవుట్ చేసింది ఫ్రెండ్స్. అయితే ఇది ట్రికీ బ్రేక్అవుట్, రెగ్యులర్ బ్రేక్అవుట్ కాదు, ట్రికీ బ్రేక్అవుట్. ఓకే, సో ప్రీవియస్గా ఏదైతే హై ఉందో హైని బ్రేక్ చేయటం, ఇమీడియట్గా మళ్ళీ సెల్లింగ్ జరగడం జరిగింది. ఎనీహౌ ఏంటంటే దిస్ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఏదైతే బ్రేక్అవుట్ జరిగిందో ఆ క్యాండిల్ లో అనేది వెరీ ఇంపార్టెంట్. డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసుకుంది. అక్కడ నుంచి కూడాను మనకి ఏదైతే లెవెల్ ఉందో అప్రాక్సిమేట్ 686 ఆడ్ లెవెల్, ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసుకొని చిన్నగా పైకి వెళ్ళడం అనేది కనిపించింది. సో కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అనేది మనకి 12:55 తర్వాత జరిగింది. వెరాజ్ డౌన్ సైడ్ ట్రై చేశారు కానీ ఫ్రెండ్స్ ఎవ్రీ డిప్ దగ్గర కూడాను మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 42,645 దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ బుల్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మ్యాక్స్ ఆ క్యాండిల్ స్టిక్స్ అనేవి మనకు చెప్తాయన్నమాట. సో ఈ క్యాండిల్ ఫస్ట్ బయర్స్ వచ్చారు, మళ్ళీ ఇన్సైడ్ క్యాండిల్ అంటే లో అనేది బ్రేక్ చేయలేదు, దాని తర్వాత మళ్ళీ బుల్స్ అనేది వచ్చారు. ఈ పాయింట్ దగ్గర మనం కూడా అబ్జర్వేషన్ అనేది చేయగలిగితే ఇక్కడ బ్యూటిఫుల్ ట్రెండ్ ఎంట్రీ అనేది దొరుకుతుంది. వెరేజ్ ఏంటంటే బ్రేక్అవుట్ ఎంట్రీ ట్రేడరు ఈ పాయింట్ దగ్గర అండ్ రిట్రేస్మెంట్ లెవెల్స్లో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే ఈ 2 పాయింట్స్ కూడా మళ్ళీ రిట్రేస్మెంట్ అయినాయి ఫ్రెండ్స్. అండ్ ఆఫ్ కోర్స్ మార్నింగ్ సెంటిమెంట్ మనకి అప్ సైడ్ ఉండాలా డౌన్ సైడ్ ఉండాలా అంటే ఫ్రెండ్స్ ఇది ఏడిఎక్స్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్, దెర్ ఈజ్ నో డౌట్. బట్ ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో చెప్తుంది ఇది. మనకు మార్నింగ్ అంతా కూడాను ఏదైతే గ్రీన్ కలర్ కనిపిస్తుందో, ఓకే, ఇది వచ్చేసరికి బయ్యర్స్ మైనస్ సెల్లర్స్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది చెప్తుంది. ఇక్కడ క్లియర్గా ఏంటంటే మార్నింగ్ బయర్స్ కన్విక్షన్లోనే ఉంది, దేర్ ఈజ్ నో డౌట్. దాని తర్వాత బయర్స్ తగ్గుతూ వచ్చారు, అంటే స్లో అయ్యారు. వెరాజ్ ఏంటంటే సెల్లర్స్ రైజ్ అవుతూ వచ్చారు. ఒకనొక టైంలో ఏంటంటే ఇద్దరు కూడా మీట్ అయ్యారు. బట్ జనరల్గా మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ మార్కెట్ పైకి వెళ్తుంది, దాని తర్వాత కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది అనుకునే లోపే మళ్ళీ ఏం చేస్తారంటే బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతారు. దిస్ ఈజ్ ద సిస్టమ్ అనమాట జనరల్గా. సో సేమ్ మనకి ఇక్కడ సెల్లర్స్ బయర్స్ తగ్గిపోయారు, సెల్లర్స్ యాక్టివేట్ అనుకున్నప్పుడు మళ్ళీ వెంటనే బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. అక్కడ నుంచి కూడా ఎవరైనా షార్ట్ చేస్తున్నట్టయితే హయ్యర్ లెవెల్స్లో ఇదంతా కన్సోలిడేషన్ యాక్చువల్గా మార్నింగ్ అంతా కూడాను. ఏది ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ దాకా ఓకే కన్సోలిడేషన్ బ్రేక్అవుట్, అక్కడ నుంచి రీటెస్ట్ 2 టైమ్స్ మళ్ళీ ట్రెండ్ అనేది రెజ్యూమ్ చేయటం అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ ఇండికేటర్ అని కూడా మీరు కూడా ఒకవేళ కొత్త వాళ్ళ ఈ మార్కెట్ని ఎలా ట్రాక్ చేయాలి, ఏ డైరెక్షన్లో మనం ట్రేడ్ తీసుకుంటే మంచిది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే డిఎంఐ సెట్టింగ్స్ అనేది కూడా మీకు హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లస్ డిఐ మైనస్ డిఐ మొత్తం కూడా లైన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఈ విధంగా నేనేం చేశానంటే ఫ్రెండ్స్ వెరీ సింపుల్గా ఏడిఎక్స్ అనేది తీసేసి ఈ లైన్స్ బదులు ఏం చేశానంటే ఏరియా అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మిడిల్లోకి ఒపాసిటీ మరీ ఫుల్గా ఉంటే రెండు కూడా క్రాస్ ఓవర్ అర్థం కాదు. ఇక్కడ ఏరియా అనేది మనకి ఫుల్గా ఉందనుకోండి, ఈ క్రాస్ ఓవర్ అనేది అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్లో షాడోస్ కూడా చూడాలి, బయర్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాడు అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఒపాసిటీ అనేది తగ్గించుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ యొక్క ఎనర్జీ ఎంత ఉంది, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అని చెప్పేసి చూడండి. ఇక్కడ షాడోస్ కూడా మనం చూడగలుగుతాం అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో. ఓకే ఫ్రెండ్స్, యా దిస్ ఇండికేటర్స్ ఆల్సో హెల్ప్స్ ఇన్ విచ్ డైరెక్షన్ మనం ఉండాలి అని చెప్పేసి అది కూడా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, యా దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనకి ప్రైస్ యాక్షన్ విత్ ఏడిఎక్స్ ఇండికేటర్. టుడే ఈజ్ వెరీ వోలటైల్ డే అని చెప్పొచ్చు. అంటే వోలటైల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎవ్రీ రైజింగ్లో సెల్లింగ్ చేశారు, ఎవ్రీ సెల్లింగ్లో కూడా బయింగ్ అనేది చేశారు. బట్ 12:40 తర్వాత ఒక స్ట్రాంగ్ మూవ్, దాని తర్వాత మనకి ఏదైతే 685 లెవెల్ ఉందో ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసుకుని అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది ఒక స్ట్రాంగ్ మూవ్ అప్ సైడ్ రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఎప్పుడైతే
ఈ యొక్క డైరెక్షన్లో ఉన్నాము అంటే గ్రీన్ పైన ఉందనుకోండి, మ్యాక్స్ మనం బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలి. వెరాజ్ ఏంటంటే సెల్లర్స్ కంట్రోల్లో ఉందనుకోండి, మార్కెట్ రెడ్ కలర్లో ఉందనుకోండి, ఆ టైంలో మనం షార్ప్ సెల్ ఆఫ్ ఏదైనా జరిగిన దాంట్లో మనం స్కాల్పింగ్ కోసం కానీ, మార్కెట్ కండిషన్ అనుకోండి అగైన్ దాంట్లో మనం పార్టిసిపేట్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇండికేటర్ అనేది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇట్ హెల్ప్స్ ఇన్ మెనీ వేస్. ఓకే, అండ్ దీన్ని మ్యాక్డీతో కంబైన్ చేసినప్పుడు కూడా మీకు ఏంటంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. యా, దట్స్ ఇట్.